ప్రభువుకి స్తోత్రాలు. వాటబరీ సంఘములో ఈ దినము నుండి వెకేషన్ బైబిల్ క్లాస్ అనగా VBS ప్రారంభమవుతుంది. దయచేసి తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను సకాలానికి పంపించండి. అయితే అది వేసవి కాలంలో విచ్చలవిడిగా ఎండల్లో తిరగకుండా దైవ సన్నిధికి నడిపించండి. మీ పిల్లలు ఆత్మీయంగా మేలు పొందుతారు. అయితే దయచేసి గమనించండి, ఈ దినము నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనం. నిర్గమం అంటే ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యము నుండి బయటకు విడిపించబడిన సంగతి. నిర్గమము వెడలిపోవుట అనే మాట. సరే, ఈ దినము 15వ నిర్గమకాండం 15:18 యెహోవా నిరంతరము ఏలువాడు. ద లార్డ్ షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యెహోవా సదా సర్వదా రాజ్యకర్తారహేగా. అవును, ఆయన రాజ్యము నిరంతరం ఉండే రాజ్యం. లోకములో అనేక రాజ్యాలు కొన్ని సంవత్సరాలే, నిరంతరం కాదు. అయితే యేసు యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యం నిరంతరం ఉండేది. ఆ నిరంతర రాజ్యాని కొరకు దేవుని పిల్లలైన వారు ప్రయాసపడాలి. పనికిరాని రాజ్యాల్లో అయితే అరాజకాలు ఎక్కువ, నెమ్మది లేదు, కలహాలు, భయంకరమైన విపత్తులు నేటి ప్రపంచములో మనం చూస్తున్నాం. రాజ్యాంగములో జరుగుతున్న భయంకరమైన కార్యాలు. అయితే మన యేసయ్య రాజ్యం క్షేమకరమైన రాజ్యం, నిరంతరం ఉండే రాజ్యం. అయితే ఆ రాజ్యములో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, శ్రమలు ఉండవు. ఎంత శ్రేష్టమైన రాజ్యం అండి! ఆ రాజ్యం కావాలి. అందుచేత సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో 15వ వచనం, నావన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. ఈ రోజుల్లో పరిపాలించేవారు న్యాయంగా పరిపాలిస్తున్నారా? ఆలోచించండి. మనకు తెలుసు, మన అనుదిన జీవితం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. అయితే ఇక్కడ న్యాయంగా పరిపాలన. అయితే నావన రాజులు ఏల్తారు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయాలంట. అన్యాయానికి పాల్పడకూడదు. నేటి ప్రపంచములో అన్యాయం విస్తరిస్తూ ఉంది, న్యాయం అడుగంటుతూ ఉంది, న్యాయానికి స్థానము లేదు. న్యాయస్థానాల్లో కూడా న్యాయానికి స్థానము లేదు. అయితే డబ్బులు ఎవడిస్తే వాని పక్షంలో న్యాయం, డబ్బులు ఇయ్యని వాని పక్షంలో అన్యాయం. అయితే అన్యాయం చేసిన వాడేమో న్యాయంగా ఉన్నాడు, పక్షంలో ఉన్నాడు. అయితే న్యాయము జరిగించేవాడేమో అన్యాయానికి గురవుతున్నాడు. ఎందుకు? డబ్బు చేసే పని. అయితే అనేక రీతులుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన ఏల్తే అయితే అన్యాయం ఉండదు. సురక్షితమైన పరిపాలన ఆయన పరిపాలన. అయితే అలాంటి పరిపాలన రావాలి. అయితే అలాంటి పరిపాలన ప్రపంచాల్లో వచ్చేది కష్టం, దేశ నాయకుల ద్వారా రాదు. అయితే దేవుని ద్వారా ఆ సురక్షితమైన పరిపాలన వస్తుంది. సోదరి సోదరుడా, దేవాది దేవుని మీద నమ్మిక ఉంచు. ఆ సురక్షితమైన పరిపాలనలో ప్రవేశించి ఆనందదాయకంగా మనము జీవించవచ్చు.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించే మా పరమ తండ్రి, నీవు నిరంతరం ఏలే దేవుడు నాయన. నీ పాలనలో అనేకులు మేలు పొందేదానికి కృప దయచేయండి దేవా. పరిపాలించే నీ మీద మేము ఆనుకొని మా జీవిత యాత్రను కొనసాగించేదానికి దేవ, ఎవరెవరు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నలిగిపోతున్నారో అటువంటి వాడిని కనికరించి ఆదుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.